హలో ఫ్రెండ్స్, కేసరి చూడండి ఎంత బాగుందో. చూడడానికి తింటే ఇంకెంత బాగుంటుందో. సింపుల్గా చేశానండి. ఇన్స్టెంట్గా దేవుడికి ప్రసాదం చేసుకోవచ్చు. ముందుగా అయితే ఎలా చేద్దామో చూడు. ఒక అర కేజీ తీసుకున్నాను. అర కేజీకి 2 గ్లాసులు అయినాయి. 2 గ్లాసులకి తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని వేపుకోవాలండి. నేనైతే ఆయిల్ వేసేసి జీడిపప్పు వేసుకొని వేపుకుంటున్నానండి. మీ ఇష్టం ఏదే. మీకు నెయ్యి వేసుకొని వేపుకోవచ్చు. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను నెయ్యి లాస్ట్లో వేసాను, ఫస్ట్ ఆయిల్ వేసి అయితే వేసాను. బాగా ఫ్రై అవ్వాలి. 2 గ్లాసులు వచ్చింది అర కేజీ. బాగా గోల్డ్ కలర్ రావాలి. ఫ్రై మాడకుండా గోల్డ్ కలర్లో వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనిషి దగ్గరే ఉండాలి. అటు ఇటు వెళ్ళారంటే మాడిపోతుంది. ఎలా వచ్చిందో చూసారా. చాలామంది వీడియో పూర్తిగా చూడడం లేదండి. అట్లా చూసిన అంటున్నారు. ప్లీజ్ కొంచెం ఫుల్గా వీడియో అయితే కొంచెం ఫుల్గా చూడండి. నేను ఎలా చేసింది ఏంటని మీకు అర్థమవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నానండి. 1 గ్లాస్కి రవ్వకి 4 గ్లాసులు వాటర్ అయితే పట్టింది నాకు. నేను ఉప్మా కూడా ఈ విధంగానే చేస్తానండి. చాలా బాగుంటుంది. ఉప్మాకైతే 1 గ్లాస్కి 3 గ్లాసులు వేస్తాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇది కేసరి కాబట్టి 4 గ్లాసులు వేసుకున్నాను. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ తీసుకొని అయితే మరిగించాను. ఈ విధంగా కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుందాం. మరిగిన తర్వాత అయితే రవ్వ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. కొంతమంది అయితే వాటర్లోనే షుగర్ వేస్తారు. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. రవ్వ ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత అయితే షుగర్ వేసుకొని కలబెట్టుకోవాలి. 1 గ్లాస్కి అయితే గ్లాసున్నర షుగర్ అయితే పడుతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే 2 గ్లాసులకైతే 3 గ్లాసులు షుగర్ వేసాను. గ్లాసున్నర, 1 కప్పు అనుకో, 1 కప్పున్నర షుగర్ పడుతుంది. మీరు దేంతో కొలత తీసుకుంటే దాంతోటేనండి. షుగర్ వేసి బాగా కలబెట్టుకోవాలి. యాలకులు కూడా వేసుకున్నాను దంచి. లాస్ట్లో అయితే నెయ్యి వేసాను కొంచెంగా, ఎక్కువ వేయలేదులే. ఇంకా మీరైతే మీ ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అయితే వచ్చింది. అసలు ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది నీరుగా, తర్వాత గట్టి అయిపోతుంది. అందుకే కొంచెం లూజ్గా అయితే చేసుకోండి. లూజ్ నేను కలర్ వేయలేదు, మా అన్న వద్దు అన్నాడు, అందుకే